మంచి ఉద్దేశంతోనే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎక్కువ అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఎకరా 2 ఎకరాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు అధ్యక్ష. కానీ మీకు తమరికి ఒకటి చెప్పాలి అధ్యక్ష, ప్రభుత్వ లక్ష్యానికి ప్రభుత్వ సదుద్దేశానికి తూట్లు పొట్టడానికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్స్ గ్రోత్ సెంటర్లోనే ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే కన్వర్ట్ అయినటువంటి ల్యాండ్ని ఎవరైతే కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఉపయోగించుకున్నారో, బ్యాంకులో తనఖా పెట్టి మార్టిగేజ్ చేసి ఇతర వ్యాపారాలకి లోన్లు తెచ్చుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప అక్కడ స్థానికంగా ప్రజలకి ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అది పర్పస్ సర్వ్ అవ్వలేదు అధ్యక్ష. ఇంకొక దురదృష్టకరమైన విషయం, కిందటి గవర్నమెంట్లో 2023లో ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీకి 30 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఉన్నటువంటి రేటు ఎకరాకి 95 లక్షలు అయితే స్పెషల్ జీవో రిలీజ్ చేసి కారు చౌకగా ఎకరా 10 లక్షలకే కేటాయించడం జరిగింది అధ్యక్ష. అది కాక వేగావతి నది మీద నదీ పరివాహక ప్రాంతంలో నీరు అసలే తగ్గిపోయింది. బొబ్బిలి తాలూకు తాగునీటి అవసరాలు దాని మీద ఆధారపడి ఉంది. అడ్డగోలుగా అధికార పార్టీ నాయకులు బంధువులు ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారో అడ్డగోలుగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇలాంటివి మరి ఎన్నో అధ్యక్ష. మెజారిటీ అక్కడ ఫెర్రాయిలైజ్ ఫ్యాక్టరీస్ అధ్యక్ష. ఫెర్రాయిలైజ్కి వచ్చినటువంటి ఫైనల్ ప్రొడ్యూస్ని స్టీల్ ప్లాంట్కి కానీ లేకపోతే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఫెర్రాయిలైజ్ తాలూకా వచ్చినటువంటి ఫైనల్ ప్రోడక్ట్ని మనం ఒక మినీ స్టీల్ ప్లాంట్ కానీ ఇది కానీ సబ్సిడరీ మనం బొబ్బిల్లో గ్రోత్ సెంటర్లో పెట్టగలిగితేనే ఆ గ్రోత్ సెంటర్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చాలామంది నిజాయితీగా కూడా ఇండస్ట్రీస్ నడుపుతున్నారు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది, ఇప్పుడు మినీ స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ఫెర్రాయిలైజ్ సంబంధించిన సబ్సిడరీ మినీ స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీ సరిపోదు అధ్యక్ష. వేగావతి నది అనేది పెద్దగడ్డ ప్రాజెక్ట్ వచ్చాక వేగావతి నదిలోని త్రాగునీరు అవసరాలకి సాగునీరు అవసరాలకి సరిపోవట్లేదు అధ్యక్ష. మనం వాటర్ సప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా పవర్ సబ్సిడీస్ ఇంతకుముందు మన గవర్నమెంట్ 2014-19 పవర్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పవర్ సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడానికి. ముఖ్యంగా ఎవరికైనా ఏ ఇండస్ట్రీస్కి ఏమైనా ఇబ్బంది వస్తే శ్రీకాకుళమో విజయనగరమో విశాఖపట్నం వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే పర్మనెంట్ స్టాఫ్ని అక్కడ ఎంప్లాయ్ చేయకపోతే ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా తరలిపోయే ప్రమాదం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఒక మంచి సదుద్దేశంతో వందలాది మంది రైతులు ఆ గ్రోత్ సెంటర్కి భూమి దారాదత్తం చేశారు అధ్యక్ష, చాలా తక్కువ ఖర్చుకి. కానీ ఉద్యోగాల విషయం వచ్చేసరికి స్కిల్ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి బీహార్ నుంచి తీసుకొచ్చి మరి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అధ్యక్ష. దానివల్ల స్థానికులకి చాలా ఈ 5 గ్రామాల ప్రజలే కాదు బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. దయచేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరేది ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గ్రోత్ సెంటర్లో మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఆ గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ మనం స్థానికులకు కానీ మన జిల్లా ప్రజలకు అప్పచెప్పగలిగితే స్థానికులకు కూడా ఉద్యోగం పెట్టే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఒకే లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఏపీఐసిలోని ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే పబ్లిక్ హియరింగ్ అనేది అవసరం అధ్యక్ష. అదే ఒక ఎస్ఈజెడ్లోని పబ్లిక్ హియరింగ్కి అవసరం లేదు. పబ్లిక్ హియరింగ్ పెట్టడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ లక్ష్యం నెరవేరలేదు. ఏ సదుద్దేశంతో భూమి ఇచ్చారో ఆ లక్ష్యం నెరవేరట్లేదు కాబట్టి పబ్లిక్ హియరింగ్స్లో స్థానికులు రెసిస్ట్ చేసే పరిస్థితి అధ్యక్ష. కాబట్టి ఈ నిబంధనలు కొంత సరళీకృతం చేసి కొంత ఈజీ మినిమైజ్ చేస్తే ఎస్సీజెడ్కి ఇచ్చినటువంటి అవకాశాలు ఏపీఐఏసీకి కూడా ఇస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశం అధ్యక్ష. కొంచెం పొల్యూషన్ వల్ల కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పొల్యూషన్